నమస్కారం. ఈరోజు మనం మన శ్రోత పంపిన సోర్సెస్లో భాగంగా ఇద్దరు ఆత్మల కలయిక అనే ఒక చిన్న రచన గురించి మాట్లాడుకోబోతున్నాం. టైటిల్ వినగానే ఇదేదో పెద్ద ప్రేమకథేమో అనిపిస్తోంది. కాని ఇది చాలా చిన్న రచన. అయినా కూడా ప్రేమలో ఉండే లోతైన భావాలను కొన్ని వాక్యాల్లోనే అద్భుతంగా పట్టుకున్నారు. అవును, నిజమే. ఈరోజు మన పని ఏంటంటే ఈ రచనలో వాడిన పదాలున్నాయి కదా, వాటి వెనుకున్న అసలు ఫీలింగ్ ఏంటో తెలుసుకోవడం. కరెక్ట్. ఇక్కడ ప్రేమను వర్ణించడానికి కొన్ని పోలికలు, కొన్ని రూపకాలు వాడారు. వాటిని విడమరచి చూస్తే ఆ ప్రేమ ప్రయాణంలోని ఒక్కో దశ మనకు కనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా నిజం. దీన్ని మనం కేవలం ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథలా కాకుండా ఒక మనిషి జీవితంలోకి ప్రేమ ఎలా వస్తుంది, వాళ్ల ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుంది అనే కోణంలో చూడాలి. అవును, ఇదొక రకమైన భావోద్వేగ ప్రయాణం అన్నమాట. ఆకర్షణతో మొదలవుతుంది, తర్వాత నమ్మకం, ఆ తర్వాత ఒకరికొకరు సర్వస్వం అయిపోతారు. సరిగ్గా చెప్పారు. అయితే ఇక ఆ ప్రయాణంలోకి వెళ్దామా? తప్పకుండా. మీకేమంటారు? ఖచ్చితంగా. మనసు గెలుచుకోవడమనే మాటను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రేమ అనేది అనుకోకుండా పుట్టింది కాదు. అంటే ప్రయత్నపూర్వకంగా జరిగిందంటారా? అవును, ఒక ప్రయత్నం వల్ల, ఒక సాధన వల్ల దక్కింది. గెలుచుకోవడమంటే ఒక పోటీలో నెగ్గినట్టు. అంటే ఆమె నమ్మకాన్ని, ఆమె ఇష్టాన్ని పొందడానికి అతను ఖచ్చితంగా ప్రయత్నించి ఉంటాడు. అంటే ఆమె హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. అవును, ఆ మాటలో ఒక విలువ, ఒక గౌరవం కనిపిస్తున్నాయి. అది దానంతటదే రాలేదు, అతను సాధించాడు. సరే, ఇది బంధానికి ఒక బలమైన పునాది వేసినట్టుంది. కాని ఇది కేవలం అతని వైపు నుంచేనా? ఆమె వైపు నుంచి ఎలా ఉంది? బహుశా తర్వాతి వాక్యంలో దానికి సమాధానముందేమో. ఏంటది? ఆమె కలగన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇది మొదటి వాక్యానికి ఎలా కనెక్ట్ అవుతుందంటారు? ఇక్కడే అసలు విషయముంది. అతను ఆమె మనస్సు గెలుచుకోవడానికి ప్రయత్నించాడు, అది నిజమే. కాని ఆమె దృష్టిలో అతను ఎలా ఉన్నాడు? కలగన్నట్టుగా. అంటే ఆమె ఊహల్లోని వ్యక్తిలాగా. సరిగ్గా. ఆమె తన ఊహల్లో, తన ఆశల్లో, తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుందో ఇతను సరిగ్గా అలాగే ఉన్నాడు. ఇది కేవలం అందం గురించి కాదు. అతని వ్యక్తిత్వం, నడవడిక అన్నీ. అవును, అతని మాటాతీలు అన్నీ ఆమె కోరుకున్నట్టే ఉన్నాయి. అంటే ఒకవైపు అతని ప్రయత్నం, మరోవైపు ఆమె ఆశలు, ఈ రెండూ కలిసే అన్మాట. అవును, కలిసినప్పుడు ఆ బంధం ఏర్పడింది. ఇది విధిలా అనిపిస్తుంది. మనం ఒక పజల్లో సరైన ముక్క దొరికినప్పుడు కలిగే ఫీలింగ్ లాంటిది. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఆమె జీవితంలో ఖాళీగా ఉన్న చోటును భర్తీ చేయడానికొచ్చిన సరైన వ్యక్తి అతనినే. అందుకే ఇది కేవలం ఆకర్షణ కాదు. కాదు, అంతకు మించిన ఒక లోతైన కనెక్షన్. నేనెవరికోసమైతే ఇన్నాళ్లు ఎదురుచూస్తున్నానో ఆ వ్యక్తి ఇతనే అనే ఒక బలమైన నమ్మకం ఆమెలో కలిగింది. సరే, ఈ నమ్మకం, ఆరాధన, ఈ పునాదులు పడ్డాయి. కాని ఒక బంధం నిలబడాలంటే వెచ్చదనం, భద్రత కూడా కావాలి కదా. చాలా అవసరం. ప్రేమలో ఈ ఎమోషనల్ నీడ్ని రచయిత ఎలా వర్ణించారో చూద్దాం. ఇక్కడొక శక్తివంతమైన రూపకం వాడారు. ఏంటది? శీతాకాలపు చలిలాంటి విరహాన్ని తట్టుకునేందుకు అతని మోహపు కౌగిలిని కోరుకుంటోంది. ఈ పోలిక చదువుతుంటేనే నాకు చలివేస్తున్నట్టనిపించింది. నిజమే. విరహాన్ని నేరుగా శీతాకాలపు చలితో పోల్చారు. ఇది చాలా లోతైన రూపకం. శీతాకాలపు చలి మనల్నేం చేస్తుంది? ఒంటరిని చేస్తుంది. అవును, బయటికి వెళ్లనివ్వదు. మనల్ని మనల్లోనే ముడుచుకుపోయేలా చేస్తుంది. ఒక రకమైన నిస్సహాయతను కలిగిస్తుంది. ఇక్కడ విరహం కూడా సరిగ్గా అలాంటిదే. అంటే అతను దూరంగా ఉన్నప్పుడు ఆమె పడే బాధ, ఆ ఒంటరితనం, ఆ వేదన, అదంతా శీతాకాలపు చలిలా ఆమెను వణికిస్తోందన్నమాట. మరి ఆ చలికి మందేంటి? అతని మోహపు కౌగిలి. అంటే ఇక్కడ కౌగిలి అనేది కేవలం శారీరక స్పర్శ కాదు కదా. అస్సలు కాదు. అదొక మానసిక ఆశ్రయం లాంటిది. ఆ చలి నుంచి కాపాడే వెచ్చటి దుప్పటి లాంటిది. ఖచ్చితంగా. ఇక్కడ మోహం అనే పదాన్ని కేవలం శారీరక ఆకర్షణగా చూడకూడదు. అది గాఢమైన ప్రేమ, ఇష్టం అనే అర్థంలో వాడారు. ఆ కౌగిలి ఆమెకు నేనున్నాను అనే భరోసానిస్తుంది. ఆ వెచ్చదనం ఆమె ఒంటరితనాన్ని పోగొడుతుంది. అవును. ఈ రోజుల్లో మనం రిలేషన్షిప్స్లో ఎమోషనల్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే మన భాగస్వామి దగ్గర మనం ఎలాంటి భయం లేకుండా ఉండగలగడం, మనసు విప్పి మాట్లాడుకోగలగడం. ఆ ఎమోషనల్ సేఫ్టీకి ఈ వాక్యం ఒక అందమైన రూపమిచ్చింది. శారీరక సాన్నిహిత్యం, మానసిక భద్రత ఎలా పెనవేసుకునుంటాయో ఇది చూపిస్తుంది. చాలా బావుంది. సరే, అయితే ఈ సాన్నిహిత్యం, భద్రత కోరిక తరువాత ఆ ప్రేమ మరో స్థాయికి వెళ్తుంది. అది సంపూర్ణ భక్తి, ఏకాగ్రత.
ఓకే. ఇక్కడ వాడిన పోలిక కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. సీతలాగా అతడిని అనుసరించి నడవాలి అని ఆశపడుతుంది. ఆ ఒక్క నిమిషం, సీతల్లాగా అనుసరించడం అన్నప్పుడు ఈ రోజుల్లో దీన్ని కొందరు నెగటివ్గా, ఒక రకమైన బానిసత్వంలా చూసే అవకాశం ఉంది కదా? ఉంది. రచయిత ఉద్దేశం నిజంగా అదేనా? లేక మనం చూడని లోతైన అర్థమేదైనా ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అనుసరించడం అనే మాటను పైపైన చూస్తే మీరు చెప్పినట్టే అనిపిస్తుంది. కాని మన సంస్కృతిలో సీతపాత్రను లోతుగా చూస్తే అది గుడ్డిగా అనుసరించడం కాదు. ఎలా? రాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళినప్పుడు సీత అయోధ్యలో రాణిగా సుఖంగా ఉండొచ్చు, కాని ఆమె అలా చేయలేదు, నిజమే. రాముడి కష్టసుఖాల్లో, ఎండా వానల్లో తోడుగా నిలబడింది. అతని ప్రయాణంలో భాగస్వామి అయింది. అంటే అది విధేయత కాదు, భాగస్వామ్యం. జీవితంలోని ఎత్తుపల్లాల్లో కలిసి నడవడం. కరెక్ట్. నీ దారి ఏదైనా, నీ గమ్యం ఎక్కడైనా నేను నీతోనే ఉంటాను అనే ఒక సంపూర్ణ సమర్పణ భావం. సరిగ్గా అదే. ఇక్కడ ప్రేమను ఒక భాగస్వామ్య కర్తవ్యంగా చూపిస్తున్నారు. ఇది ఆధునిక రొమాంటిక్ లవ్ అనే భావనకి కొంచెం భిన్నంగా ఉంది కదా? అవును. ఎలా? ఆధునిక ప్రేమ ఎక్కువగా వ్యక్తిగత ఆనందం, సంతోషం మీద దృష్టి పెడుతుంది. కాని ఈ రచనలో ప్రేమ అనేది ఇద్దరూ కలిసి ఒక ఉమ్మడి జీవితాన్ని నిర్మించడమనే బాధ్యత మీద ఆధారపడి ఉంది. ఒకరికొకరు తోడుగా నిలవడం అనే నిబద్ధత మీద. ఎస్. ఈ భాగస్వామ్యం, ఈ సమర్పణ ఎంత తీవ్రమైనదో చెప్పడానికే బహుశా తర్వాతి వాక్యం రాసినట్టున్నారు. ఏకంగా ఆమె కనుపాపం మొత్తం అతడినే నింపుకుంది. ఆహా, ఇది అద్భుతమైన వాక్యం. ఇది చదువుతుంటేనే ఆ ప్రేమ తీవ్రత మనకర్థమవుతుంది. కేవలం అతడినే చూడటం కాదు, కనుపాపనే నింపేయడమంటే. దీని వెనుక ఒక అద్భుతమైన మనోవైజ్ఞానిక కోణముంది. మనం దేన్నైనా లేదా ఎవరినైనా అమితంగా ప్రేమించినప్పుడు మన ప్రపంచం మొత్తం వాళ్లే అయిపోతారు. మన దృష్టిలో, మన ఆలోచనలో మరేది కనిపించదు. అవును. ఇక్కడ కనుపాప మొత్తం అతడినే నింపుకుంది అంటే ఆమె చూసే ప్రతి దృశ్యంలోనూ అతనే ఉన్నాడు. ఆమె భౌతికంగా చూసేది మాత్రమే కాదు, ఆమె ప్రపంచాన్ని చూసే కోణమే అతను. మనందరికీ ఈ అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది కదా. ఒక కొత్త పాట నచ్చితే రోజంతా అదే మనసులో తిరుగుతోంది. లేదా ఒక సినిమా నచ్చితే దాని డైలాగ్లే రోజంతా గుర్తుకొస్తుంటాయి. అవును. ఇక్కడ అంతకంటే కొన్ని వందల రెట్లు తీవ్రంగా ఒక మనిషే వాళ్ల ప్రపంచమైపోయారు. అదే, ఆమె ఆలోచన, ఆమె ఉనికి, ఆమె దృష్టి మొత్తం అతడి చుట్టూనే కేంద్రీకృతమయింది. ఆమె ప్రపంచానికి కేంద్రబిందువు అతడే అయ్యాడు అనుమాట. సరే, ఈ ఏకాగ్రత, ఈ సమర్పణ ఇవన్నీ శాశ్వతమైన బంధానికి దారితీయాలి. కరెక్ట్. ఒక రోజుకో, ఒక నెలకో పరిమితం కాదు. ఇక్కడే నల్లబూసల ప్రస్తావనొస్తుంది. గుండెలపై ఉండే నల్లపూసలాగా 100 ఏళ్లపాటు అతడినే మోస్తూ మొహంతో అల్లుకుపోతాను అంటుంది. నల్లబూసలు మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనవి. అవును. నల్లపూసలు అంటే మంగళసూత్రం. అది కేవలం ఒక బంగారు ఆభరణం కాదు. అది పవిత్రతకు, శాశ్వత బంధానికి, ఒక స్త్రీ వైవాహిక జీవితానికి చిహ్నం. దాన్ని గుండెలపై అంటే హృదయానికి దగ్గరగా ధరిస్తారు. అవును. ఇక్కడ ఆమె అతడిని ఆ నల్లపూసలతో పోల్చుతోంది. అంటే తన జీవితంలో అతనికి అంత పవిత్రమైన, అంత ముఖ్యమైన స్థానం ఇస్తానని చెబుతోంది. కాని ఇక్కడ మోస్తూ అనే పదం వాడారు. సాధారణంగా మోయడమంటే భారం అనిపిస్తుంది. కాని ఇక్కడ అర్థం వేరేలా ఉంది కదా. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యం. ఇక్కడ మోయడం అంటే భారం కాదు, బాధ్యత. ప్రేమతో కూడిన బాధ్యత. ఎస్. ఒక తల్లి తన బిడ్డను మోసినట్టు. అందులో భారం కన్నా ప్రేమ, ఆప్యాయత, రక్షణ అనే భావనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ బంధాన్ని ఆమె ఒక గౌరవంగా, ఒక అలంకారంగా భావిస్తోంది. 100 ఏళ్లపాటు అనడం ఆ బంధం యొక్క శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. అవును. దాన్ని కాపాడుకోవాలనే ఆమె నిబద్ధతను కూడా. అంటే ఆ బంధమామెకు బరువు కాదు, బాధ్యతతో కూడిన గౌరవం. అద్భుతం. ఇక ఈ రచనలో చివరి పోలిక బహుశా అన్నింటికన్నా లోటైనది. అది గుర్తింపుకు సంబంధించింది. ఓకే. ఈ బంధం ఆమెకు కేవలం ఒక తోడును మాత్రమే కాదు, ఒక కొత్త గుర్తింపును కూడా ఇస్తోంది. ఈ చివరి వాక్యం చెబుతోంది. ఏంటది? ఒంటరిగా ఉన్న పేరుకి ఇంటి పేరులాగా ఆమె అతడితో జత కడతాను ఉంటుంది. ఆహ్! ఇది చాలా ఆలోచింపజేసే వాక్యం. అవును కదా. అవును. దీన్ని మనం పెద్ద చిత్రంలో చూస్తే ఇంటిపేరు ఒక మనిషికి ఏమిస్తుంది? ఒక గుర్తింపును, ఒక మూలాన్ని, ఒక కుటుంబంలో భాగమనే భావనను ఇస్తుంది. ఒంటరిగా ఉన్న పేరు అసంపూర్ణంగా అనిపిస్తుంది. అవును. ఇంటిపేరు చేరినప్పుడు అది సంపూర్ణమవుతుంది.
ఇక్కడ ఆమె తన జీవితం అతని రాకముందు అసంపూర్ణంగా ఒక ఒంటరి పేరులా ఉందని అంగీకరిస్తోంది. అంటే తన ఉనికికి ఒక అర్థం, ఒక పరిపూర్ణత అతని రాకతో వస్తుందని నమ్ముతోంది. సరిగ్గా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అతనితో జతకట్టడం ద్వారా ఆమె తన పాత గుర్తింపును కోల్పోవడం లేదు. బదులుగా ఒక కొత్త, సంపూర్ణమైన గుర్తింపును పొందుతోంది. అంటే ఇది కేవలం అతని పేరును స్వీకరించడం కాదు. కాదు, అతని ప్రపంచంలో, అతని కుటుంబంలో, అతని జీవితంలో సంపూర్ణంగా భాగమవడం. వారిద్దరూ కలిసి ఒక కొత్త అస్తిత్వాన్ని, ఒక కొత్త గుర్తింపును సృష్టిస్తున్నారు. అంటే ఇది ఒకరిలో ఒకరు కరిగిపోవడం కాదు, ఇద్దరూ కలిసి ఒక కొత్త రూపం తీసుకోవడం లాంటిది. చక్కగా చెప్పారు. ఇద్దరు వేర్వేరు నదులు కలిసి ఒక పెద్ద నదిగా మారినట్టు. ఆ తర్వాత ఆ నదికి ఒక కొత్త పేరు, కొత్త ప్రవాహముంటాయి. చాలా లోతైన భావన. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఏమర్థమవుతోంది? మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఒకరి మనసు గెలుచుకోవడం దగ్గర. అవును. అక్కడినుంచి కలల రూపం, వెచ్చని కౌగిలి, జీవితాంతం తోడునడిచే భాగస్వామ్యం, కనుపాపలను నింపే ఏకాగ్రత, గుండెలపై మోసే పవిత్ర బంధంగా, చివరికి ఒకరికొకరు గుర్తింపుగా మారడం. ఎంతటి పరివర్తన ఇది! ఖచ్చితంగా. ఈ రచనలో ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా ఒక మనిషి ఉనికిని, వాళ్ల ప్రపంచాన్ని చూసే దృష్టిని, చివరికి వాళ్ల గుర్తింపును కూడా మార్చే ఒక పరివర్తన శక్తిగా చూపించబడింది. అవును. ఇక్కడ వాడిన రూపకాలు, పోలికలు చాలా సరళంగా ఉన్నప్పటికీ ప్రేమ యొక్క వివిధ దశలను, ఆకర్షణ నుండి సమర్పణ వరకు, ఆపై ఏకత్వం వరకు చాలా అందంగా మన ముందు ఉంచాయి. ప్రతి వాక్యం ఒక మెట్టులా పనిచేస్తూ మనల్ని ఆ ప్రయాణంలో లీనం చేస్తుంది. అవును, ప్రేమ యొక్క తీవ్రతను క్రమంగా పెంచుతూ వెళ్లారు. నిజమే. అయితే ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న నాలో మెదులుతోంది. చెప్పండి. ఈ రచనలో ప్రేమను, సమర్పణను, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం పూర్తిగా ఒకరి దృక్కోణం నుంచే, అంటే ఆమె వైపు నుంచే చూశాం. అవును, ఆమె భావాలను విశ్లేషించాం. ఆమె ఆశలను, ఆమె నిబద్ధతను చూశాం. కాని ప్రేమ అనేది ఇద్దరి ప్రయాణం కదా. నిజమే. ఆ ఇద్దరు ఆత్మల కలయికలో రెండవ వ్యక్తి, అంటే అతడి భావాలు ఎలా ఉండుంటాయి? ఆమె మనసు గెలుచుకున్న ఆ వ్యక్తి ఆమెను తన కలలోని దేవతలా చూశాడా? మంచి ప్రశ్న. ఆమె విరహానికి తన కౌగిలి యొక్క ఆశ్రయమని అతనికి తెలుసా? ఈ ప్రయాణంలో అతని అనుభవం ఎలా ఉండుంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.